శ్రీమాత్రి నమః. ఫిబ్రవరి 22వ తారీఖు జరిగే వనితా శక్తి శంఖారావం ఆ కార్యక్రమంలో మనం చేయబోతున్న విశేషాలని మీతో పంచుకుందామని ఈ యొక్క వీడియో. మొట్టమొదటిది మనం మనదీపవరణ మరియు శివసహస్రం పారాయణం మరియు భగవద్గీత 40 శ్లోకాలు, అనంతరం హనుమాన్ చాలీసా. ఈ 4 కార్యక్రమాలు కూడా మనం అక్కడ చేయబోతున్నాం. అలాగే వాసవి మాత సాక్షాత్కారాన్ని కూడా అక్కడ నృత్య రూపంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మనందరము కూడా చక్కటి మఠపీఠ ఆశీర్వాదం కోసం అన్నట్లుగా ఢిల్లీ కేంద్రం నుంచి ఒక పీఠాపతి వారు, రాజస్థాన్ నుంచి ఒక పీఠాపతి వారు, ఉత్తరాఖండ్ నుంచి ఒక పీఠాపతి వారు, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక పీఠాపతి వారు, కర్ణాటక నుంచి ఒక పీఠాపతి వారు, తమిళనాడు నుంచి ఒక పీఠాపతి వారు, ఒరిస్సా నుంచి ఒక పీఠాపతి వారు, ఇట్లాగా 15 రాష్ట్రాల నుంచి 10 మంది పీఠాపతులు ఇచ్చేస్తున్నారు. వేదిక మీద 100 మంది మహాత్ముల యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని వారి ఆశీర్వాదం పొందే అవకాశం అనుకుంటుంది. అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మేళవిస్తూ, ఓ పక్కన వేద విద్యార్థులు, ఓ పక్కన హరిదాసులు, ఓ పక్కన ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణ మహిళా ముక్తులు, ఇట్లా అనేక కార్యక్రమాలను మేళవిస్తూ ఒక ఆధ్యాత్మిక శోభతో ఆ పెరేడ్ గ్రౌండ్స్ నింపే విధంగా మనం ముందుకు సాగుతున్నాం. మీ అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని నాతో పాటు 10 మందిని నేను దర్శనాన్ని తీసుకొస్తాను, ఆశీర్వాదం పొందేది చేస్తాను. మా ధర్మం రక్షక ట్రస్ట్ ద్వారా మా వనితా శక్తి యొక్క అద్భుత ప్రదర్శనని అందరికీ, నా కుటుంబ సభ్యులకి, నా వాళ్ళకి తెలిసేట్టు చేస్తారంటగా అందరూ కూడా రండి, కథలు రండి, కలసరండి, తలరండి. ఫిబ్రవరి 22వ తారీఖున మనందరం పెరెంట్ గ్రౌండ్ సికింద్రాబాద్ లో కలవబోతున్నాం. శుభ ఆహ్వానం, శుభం భూయాలు.